ట్రూనైన్ న్యూస్కి స్వాగతం. ఏప్రిల్ 14వ తేదీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామాన అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలని బద్వేల్ దళిత సంఘ నాయకులు కోరారు. శుక్రవారం నాడు పాత్రికేయుల సమావేశంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన జయంతి కార్యక్రమాల ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. జమీందారులకు పన్ను కట్టే వాళ్లకు డిగ్రీ చదువుకుతున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కావాలని ఆనాడు రాజకీయ నాయకులు అంటే దానికి అంబేద్కర్ వ్యతిరేకంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పి పట్టుబట్టి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు. దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తేదీ జరగబోయే జయంతి కార్యక్రమాన్ని బద్వేలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టి ఆయనకు నివాళులు అర్పించాలని దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేమంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల స్థితిగతి దశ నిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనే రాజ్యాంగం రాయకపోతే ఈరోజు బడుగిన వర్గాలకు చెందిన స్థితిగతులు ఏ విధంగా ఉండేవో అర్థం కాదు. అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజులు సర్పంచులు కానించి, ఎంపీటీసీలు కానించి, ఎమ్మెల్యేలు కానించి, జెడ్పీటీసీలు కానించి, ఎంపీలు కానించి రిజర్వేషన్ ప్రకారము రాజ్యాంగ హక్కులు పొందుతున్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మొత్తం బద్వేలు నియోజకవర్గంలో ఘనంగా అందరూ కుల మతాల అతీతంగా అందరి వాడుగా భావించి జయంతి కార్యక్రమం జరపాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన కార్యక్రమాలను మనం ముఖ్యంగా ప్రజల్లో తీసుకుపోవాలి. ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఆయన ఏం చెప్పాడు? వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకు కల్పించాడు. మన ఓటు హక్కు ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని పాలకులు అవుదామో, ఓటు హక్కును అమ్ముకొని బానిసలు అవుదామో చెప్పిన ఆయన స్ఫూర్తిని మనము నాందిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల సీజన్ కాబట్టి మనం రాజకీయ జోలికి పోవడం లేదు. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మందుకు కానీ, డబ్బుకు కానీ బానిసలు కాకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మీ ఓటు హక్కును మీకు నచ్చిన వారికి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి బద్వేలు ప్రజానీకానికి మరొకసారి వినవించుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచ దేశాలు సైతం ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రేపు 14వ తేదీన బద్వేల్లో ఘనంగా జరపాలని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక మెమో పంపించింది. ఏమని? జగజ్జీవనరావు జయంతికి 1 లక్ష రూపాయలు, అంబేద్కర్ జయంతికి 1 లక్ష రూపాయలు పండగ జరపమని. కానీ కలెక్టర్ హెడ్ ఆఫీసులోనే కలెక్టర్ జరిపితే అది కాకుండా డివిజన్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా డివిజన్ స్థాయిలో అధికారులే జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విధంగా జరిపితే ప్రజల్లో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ అంటే ఎవరు, ఏం కథ, ఆయన ఏం చేశాడు, ఆయన సేవలు ఏంటి, ఎవరి కోసం పనిచేశాడు అని చెప్పేసి ప్రజల్లో మనం ముందుకు తీసుకోవాల్సిన దళిత సంఘాలుగా మేమంతా కంకణం కట్టుకున్నాం. కాబట్టి త్వరలోనే ఆయన చిత్రపటాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సౌనీయంగా తెలియజేస్తూ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పేసి మనసా వాచే మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘాలు, దళిత మేధావులు, అంబేద్కర్ అభ్యుదయవాదులు, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఒక గొప్ప పండగలాగా చేసుకోవాలని మేము ఒక దళిత సంఘాల నాయకులుగా మేము పిలుపునిస్తున్నాము. ఎందుకు అంటే గతంలో అంబేద్కర్ పుట్టక ముందు కూడా దళితులను చాలా వివక్షత చూపుతూ గ్రామాలే రాణించేవాళ్ళు కాదు, వీధుల్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు, చివరికి నీరు కూడా దగ్గర రాంచి తాగించేవాళ్ళు కూడా కాదు. ఎక్కడో చెరువులో ఉన్న నీళ్లు తాగినా కూడా ఆ నీటిని శుద్ధి చేయాలా, అస్పృశ్యులు దానికి మైలు సాకింది, సోకింది అని బర్రెపేడ మరి
బరిమూత్రము ఇలాంటి శుద్ధి చేయలేని రూపంలో కూడా దళితులు తెచ్చుకోవడం తాగునీరులో కూడా కల్పించిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో ఆయన అక్కడ అవతరించి పుట్టి ఈనాడు ఆ దళితుల కష్టాలంటూ ఆయన కళ్ళారా చవి చూసి ఆయన ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు ఓర్చుకొని ఆయన కూడా చిన్నతనంలో చదువుకునే టైంలో కూడా స్కూల్లో దగ్గరని కూడా దూరంలో కుక్కబెట్టే ఆయన తీసుకొచ్చుకున్న గంట పట్టం కూడా బయటికి పనికుండా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకునే విధంగా ఆయన కూడా ఎన్నో హింసలు కష్టాలు పెట్టే ఆ కష్టాలు హింసలు కూడా ఆయన ఓర్చుకొని ఆయన ఉన్నత స్థాయికి చదివి మరి బరోడా రాజు ఆయన చదివించేదానికి కూడా డబ్బులు పెట్టి చేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కూడా ఇతర దేశాల్లో ఖర్చు పెట్టిన దానికి 10 సంవత్సరాలు ఆయన కొలువులో ఉండాల బరోడా రాజు అనే ఒక ఒప్పందం చేసుకొని చేస్తే ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చే ఆ స్థానంలో కూడా ఆయనకు మిగతా వారు సహకరించిన వాళ్ళు కాదు. ఏమి అంటే అతను ఒక దళితుడు, అస్పృశ్యుడు, అంటరానివాడు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టిన అలాంటి గొప్ప మేధావి ఉన్నత స్థానానికి ఎదిగి ప్రపంచ దేశాల్లోనే మేధావిగా నాలెడ్జెడే అనే విధంగా ఆయనకు పేరు పొంది మరి ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది. అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు చీకట్లో గుడిసెల్లో ఉన్నటువంటి వారికి వెలుగు నింపి ఈనాడు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా రాజ్యాంగాన్ని రచించి అందులో హక్కులను పొందుపరిచి మరి మహిళలకైతేనేమి బడుగు బలహీన వర్గాల వారికైతేనేమి మరి విద్యను ఏనాడైతే ఈ మహిళలు మరి బడుగు బలహీన వర్గాలు విద్యతో బయటకు వస్తారు ఆనాడే ఈ భారతదేశం ముందుకు పోగలుగుతుంది, ఆనాడే ఈ ప్రపంచంలో గుర్తింపు పొందుతారు. లేకపోతే బడుగు బలహీన వర్గాలని ఏనాడైతే ఊరికి బయట వెలివేస్తారో అది అలే ఉండిపోద్దని కూడా ఆయన చెప్పి ఎప్పుడైతే బాగుపడుతుందని చెప్పి కళ్ళగన్న అలాంటి వ్యక్తి ఈనాడు బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలంటే ఆయన ఒక పుణ్యమే. కనుక రేపు 14వ తేదీ జరిగిపోయే ఈ ఆయన ఒక జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా తండోపు తండాలుగా వచ్చి